Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. అందరికీ శుభోదయం. కానీ ఈ కేసు చనిపోయిన అబెట్మెంట్ సూసైడ్ గురించి చెప్పుకుంటుంది. సహజంగా కోపంలో మనం చాలా అంటూ ఉంటాం. ఇది లవర్స్కి సంబంధించినటువంటి కేసు. A boy and a girl, man and woman, they loved each other. యాక్చువల్గా ఆ అమ్మాయి ఫ్యామిలీ సంబంధించి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ బాయ్. ఏదో క్యాస్ట్ డిఫరెన్స్ ప్రకారంగా ఉంటాయి. వదిలేమ్మా అన్నారు. బాబు తల్లిదండ్రులు కూడా సర్లే ఎందుకు కట్ చేసుకుందాం అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి నేను ఇతను లేకపోతే బతకలేను, నేను చచ్చిపోతాను. అప్పుడు ఈ పిల్లోడి తల్లి అమ్మాయి నువ్వు చస్తే సార్ మేమేం చేస్తాము, మీ వాళ్ళే వద్దంటున్నారు, సో ఇఫ్ యూ వాంట్ టు ఎండ్ యువర్ లైఫ్ యూ డై, ఐఎమ్ నాట్ బాదర్డ్ అని. ఇది అటెంప్ట్, ఆమె చచ్చిన పిల్ల. ఇది అబెట్మెంట్ సూసైడ్ అవుతుందా లేదా? దిస్ ద కోర్ ఇష్యూ ఇన్ దిస్ కేస్. సో ఇన్ ద కేస్ ఆఫ్ లక్ష్మీదాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఆర్ ఐ థింక్ వెస్ట్ బెంగాల్, ఒకసారి చూద్దాం. సో లక్ష్మీదాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ అదర్స్, క్రిమినల్ అప్పీల్ నెంబర్ 706/2017, 2017ది. It was decided on 21/1/2025 by Supreme Court. Justice Madam B.V. Nagaratna and Satish Chandra Sharma. In this case, they quashed a criminal case registered against Lakshmi Das. She is a lady, Lakshmi Das. The allegation is for asking her son's lover to end her life if she could not live with him. This is what I told you in Telugu. To end her life if she could not live without him. So let us understand the factual matrix of the case. Appellant Lakshmi Das is the mother of Mr. Babu Das, who loved the deceased woman. Her name is some Sauma Pal or something. So she is a woman. Let us not bother about her name. So this Das, Babu Das, he fell in love with the so-called woman. Of course, parental side, that is Lakshmi Das and others, her husband, others, they did not raise that much objection. No doubt, they are also not willing. Can వీళ్ళంత objection పెట్టలా. But the other side, that is father of that girl, family of that girl, they are not willing. ఏదో తక్కువ క్యాస్ట్ అని మొత్తానికి చేసిన తర్వాత నో డౌట్ దీస్ పీపుల్, ఈ లవర్స్, దే ఆర్ స్టాండ్, దే టుక్ ద స్టాండ్ దట్ దే హ్యావ్ టు లివ్ టుగెదర్. దే ట్రై టు కన్విన్స్ దీస్ పీపుల్. అటుపక్క ఆ అమ్మాయి తల్లిదండ్రులకి, ఇటుపక్క వీళ్ళకి మాట్లాడడానికి చూశారు. సమ్ ఆల్టర్కేషన్స్ టుక్ ప్లేస్, తగాదలైనవి. నోయిడా రీజియన్లో కొట్టుకోరు, పెద్ద క్లాస్ ఏరియా అయిపోయింది కదా. సో అల్టిమేట్లీ ఇక్కడ జరిగింది ఏంటి అసలు సంగతి? ఆన్ వన్ డే, ఎప్పుడుది, ఆన్ 3/7/2008, 3/7/2008, ఇట్ సో హ్యాపెండ్ దట్ దిస్ ఉమన్ అంటే ఈఎంఐ లవర్, షీ స్టేటెడ్ దట్ ఆర్ షీ పిక్డ్ అప్ ఎ క్వారల్ విత్ ద పేరెంట్స్ ఆఫ్ మిస్టర్ దాస్, బాబు దాస్. అత్తయ్య, నువ్వు మమ్మల్ని ఇక్కడ ఉండకపోతే, మీ అబ్బాయిని నేను చేసుకోకపోతే నేను బతకను, నేను చచ్చిపోతాను. అమ్మాయి, మీ పేరెంట్సే నాట్ విల్లింగ్, ఎందుకు ఇబ్బంది పడతావు? ఓకే, నువ్వు చచ్చిపోతుంటే నాకు అభ్యంతరం లేదు, చచ్చిపో అని ఉంది. కరెక్ట్గా అమ్మాయి వెళ్ళి రైలు కింద తలకాయ పెట్టింది. షీ డైడ్ అండర్ రన్నింగ్ ట్రైన్. షీ కమిటెడ్ సూసైడ్ బై కీపింగ్ హర్ హెడ్ అండర్ రన్నింగ్ ట్రైన్ ఇన్ బిట్వీన్ 2 stations, that is Garia and Narendrapur railway stations. రైల్వే పోలీసులు మామూలే 174 CRPC కేసు అయింది. అయిన తర్వాత అప్పుడు ఇంక్వెస్ట్ టైంలో వీళ్ళంతా ఇట్లా జరిగింది వాళ్ళ అమ్మ తిట్టింది, అందుకని మా అమ్మాయి ఆ మనోస్థాపంతో అవమానాన్ని భరించలేక షీ కమిటెడ్ సూసైడ్ అని చెప్పినప్పుడు, సో వాళ్ళు దే రిపోర్ట్ ద మ్యాటర్ టు లోకల్ పోలీస్ స్టేషన్ అండ్ కేస్ అండర్ సెక్షన్ 306 అండ్ రెడ్ విత్ 34, మొత్తం 4 మీద, తల్లి, తండ్రి, అతను, ఇంకొక బ్రదర్ అనుకుంటా, మొత్తం 4 మీద కేసు పెట్టారు. 306 రెడ్ విత్ 34 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్.
ఎందుకంటే అలిగేషన్స్ ఏంటి, యాక్చువల్గా నో డౌట్ డిసీజ్ ఫ్యామిలీ వీళ్ళు అంటారుగా, ఫ్యామిలీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ది ప్రపోజ్డ్ లవ్ అఫైర్, రైట్. దట్ అక్కడ కూడా అదర్ సైడ్ కూడా ఆలోచన జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఈ పాయింట్ కూడా వచ్చింది. ద ఫ్యామిలీ ఆఫ్ ద డిసీజ్డ్ దే ఆర్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ దే వాంటెడ్ ద డిసీజ్ టు ఫోకస్ ఆన్ హర్ స్టడీస్. చిన్న వయసు, నువ్వు చదువుకు అమ్మాయి, తర్వాత చూద్దామని చెప్పి వాళ్ళు అంటున్నారు, రైట్. బట్ దే కంటిన్యూడ్ దైర్ లవ్, దే డిడ్ నాట్ స్టాప్ ఇట్. సరే మన అందరికీ తెలిసిందే, దాన్ని మనం ఏం చేయలేవు, ఈ లవ్ అఫేర్లు పోవడం మాకేమో నచ్చదు, రైట్. సో ఈ అమ్మాయి రైలు కింద పడే 3 days బ్యాక్ దిస్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. కేసు అయింది. కేసు అయిన తర్వాత ట్రయల్ కోర్టుకి వెళ్ళారు, డిశ్చార్జ్ పిటిషన్ పడేశారు, ఒప్పుకోలేదు. హైకోర్టుకి వెళ్ళారు, అలహాబాద్ హైకోర్టు, అక్కడ కూడా ఒప్పుకోలేదు. అల్టిమేట్లీ ద మ్యాటర్ కేమ్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ to prove section 306 IPC, as usual, we have to concentrate on 3 points. Number 1, whether there is a direct or indirect instigation. నువ్వు చావు, చస్తే మాకి, నువ్వు చస్తే పోద్ది కదా అని మాటలు అంటారే, కొన్ని సందర్భాల్లో వాటిని తీసుకొని 306 పెడతాం. హియర్ నువ్వు చనిపోయినా నాకేం బాధ లేదండి ఆవిడ, నువ్వు చావు అనలా, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 2, in close proximity to the commission of the so-called suicide. ఆ రోజు అప్పటికప్పుడే అనగానే ఆ వీరావేశం మీద అమ్మాయి పోయి పడింది అనుకోండి, కొంత ఛాన్స్ ఉంది, కానీ 3 or 4 days తర్వాత జరిగింది కాబట్టి ప్రాక్సిమిటీ లేదు. థర్డ్ పాయింట్, క్లియర్ మెన్సరియా టు కమిట్ సూసైడ్, టు అబెట్ సూసైడ్ అన్నాడు. క్లియర్ మెన్సరియా, యూ ఆల్ నో వాట్ ఈజ్ మెన్సరియా, గిల్టీ ఇంటెన్షన్. సో ఈ అమ్మాయి పోతే మనకి బెటర్ అన్న ఉద్దేశం నుండి మాట్లాడితే అర్థం ఉంది. ఈ అమ్మాయికి అమ్మాయి మీ అమ్మోళ్ళే వద్దంటున్నారు అంటే, నేను లేతే బతకను, చస్తే చావాలి. సో ఇట్ డజంట్ షో ది ఇంగ్రీడియంట్ ఆఫ్ అబెట్మెంట్ సూసైడ్. ఇది క్లియర్గా సుప్రీంకోర్టు వారు చెప్పారు. 2 కేసు లాస్, ఇంపార్టెంట్ కేసు లాస్. ప్రకాష్ అండ్ అదర్స్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అనదర్ 2024 లేటెస్ట్ కేసు. ప్రకాష్ అండ్ అదర్స్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ అదర్స్ 2024. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా దాని జడ్జిమెంట్లు కూడా ఏంటంటే, ది యాక్ట్ షుడ్ బి ప్రూవ్డ్ దట్ దర్ ఇస్ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అక్యూజ్డ్. నువ్వు చావు, నువ్వు చస్తే మా వాడికి 2వ పెళ్లి చేస్తాం, నువ్వు ఉండటం వల్ల మాకు బాగా ఇబ్బందిగా ఉంది, ఎప్పుడు చేస్తావు. మన ఈ మధ్యన అతుల్ సుభాష్ కేసు కూడా ఉంది, గుర్తుందా మీకు? అతుల్ సుభాష్ కేసులో కూడా అతయ్య మీరు ఇట్లా హెరాస్మెంట్ చేస్తే నేను చచ్చిపోతాను అతుల్ సుభాష్ అంటే, భార్య చస్తే చావు అంది. అత్తగారు సర్లేవయ్యా, నెక్స్ట్ వాయిదాకి వచ్చినప్పుడు అత్తగారు చాలా చెన్నాడు, ఏమయ్యా మనం చచ్చిపోతున్నావే ఇంకా బతుకున్నావా. దిస్ ఈజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ అబెట్మెంట్ టు సూసైడ్. దెన్ రమేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ 2001. సో బేసింగ్ ఆన్ దీస్ 2 cases, ప్లేసింగ్ రిలయన్స్ ఆన్ దీస్ 2 cases, FIR క్వాష్. సో మంచి కేసు, అందరూ చూసుకోండి. ఎక్విటల్ కావాలన్నప్పుడు ఇలాంటి కేసుల మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.